హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇది 4వ సోమవారం అనమాట. సో 4వ సోమవారం ఇంకా మార్నింగ్ 5 o'clock హ్యాజ్ యూజువల్ లేచేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా దీపం పెట్టుకున్నాను. సో తులసి చెట్టుకి కూడా ఈరోజు ఉసిరికాయ దీపం పెట్టుకున్నాను. సో మీకు ఇంకా చూపిస్తాను ఏమేమి చేశాను ఏంటి అనేది. అప్పుడే మా చిన్నోడు కూడా లేచాడు. చిన్నాడు నేను లేస్తే చాలు మార్నింగ్ అయినా లేచేస్తాడు. సో ఇప్పుడు కరెక్ట్ 6:50 అవుతుంది టైం ఇంకా. సో అప్పుడే లేచేసాడు. సో నేను వన్ సైడ్ ఇంకా రైస్ కుక్ చేస్తున్నాను. ఇంకా దీపుకి స్కూల్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. సో ఇంకా మేము ఇంకా పొలతలకి వెళ్తున్నామని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఈయన మార్నింగ్ లేచేసాడు. నేను ఎత్తుకొని కూర్చోన్నాను అనమాట. చిన్నాడు తిన్నాడా? చూడు తిన్నాడు. ఏం చేస్తాను పొద్దున్న లేచి? ఇంకా ఆ తర్వాత ఇంకా కాఫీ కోసము ఇంకా కాఫీ తాగుదామని చెప్పేసి ఇంకా ఇక్కడ మిల్క్ పెట్టానన్నమాట. సో ఇంకా మా హస్బెండ్కి నాకు ఇంకా ఇద్దరికి పెట్టుకుంటున్నాను. ఇంకా చిన్నోడిని కింద కూర్చోపెట్టుకొని ఆడిపించుకుంటా ఇంకా నేను కాఫీ తాగుతున్నాను. ఇంకా వెళ్ళి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నమాట దీపుకి. ఇంకా ఆ తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి ఇక్కడ లెమన్ రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దీపు కోసం ఇంకా లెమన్ రైస్ చేద్దాం బాక్స్కి అని చెప్పేసి ఇంకా ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా జీలకర్ర ఆవాలు వేసి కొన్ని శనగకాయల పప్పులు వేసాను అన్నమాట. ఇంకా అది ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా వన్ సైడ్ ఇంకా రైస్ కుక్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఇందులోకి కొంచెము ఆనియన్ అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసాను. అండ్ చిన్నగా ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసాను అన్నమాట. జస్ట్ అట్లా ఫ్రై లాగా చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ మసాలా అట్లా ఏమి యాడ్ చేయలేదన్నమాట. మళ్ళీ దీపు తినడేమో అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఇంకా కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసేసాను. ఇంకా ఇంతలోకి ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా రైస్ కూడా కలిపేసుకున్నాను అనమాట. ఇంకా మీకు అది రైస్ చూపిలేదు. ఇంకా చిన్నోడు చేతిలో ఉన్నాడు అన్నమాట. సో ఇంకా వన్ సైడ్ ఇంకా రైస్ వేసుకుంటూ మొత్తం ఇంకా కలిపేసాను. ఇంకా మళ్ళీ గుర్తొచ్చి ఇంకా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఇంకా జస్ట్ కొంచెం ఇట్లా సింపుల్ గా చేసేసాను అన్నమాట రైస్. ఇంకా మరి ఎక్కువ మసాలా అట్లా యాడ్ చేస్తే తినడేమో అని చెప్పేసి ఇంకా లాస్ట్ లో కొంచెం లెమన్ కూడా వేసుకొని కలిపేసుకున్నాను. ఇక్కడ ఇంకా స్వీట్స్ పెట్టాను అన్నమాట. ఒక స్వీట్ అండ్ 2 బిస్కెట్స్ పెట్టి ఇంకా కీరా పెట్టేశాను స్నాక్స్ కి అండ్ లంచ్ కి. ఇంకా ఇక్కడ దోశ కూడా వేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్. ఇంకా దీపుకి బ్రేక్ఫాస్ట్ ఇంకా తినేసి ఇంకా వెళ్తున్నాడు అనమాట. తినేటప్పుడు నేను వీడియో తీయలేదు. సో ఇంకా తినేసి ఇంకా వెళ్తున్నాడు. ఇంకా చిన్నోడిని కూడా స్నానం చేపించి పడుకోబెట్టాను అనమాట. ఏడుస్తున్నాడు. ఇంకా డ్రెస్ కూడా వేయలేదు. ఇంకా మా హస్బెండ్ కి ఇంకా ఇక్కడ పూరి చేస్తున్నాను అన్నమాట. దోశ బ్యాటర్ కొంచెమే ఉండింది. ఇంకా దీపుకి ఒకటే చేశాను. ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కి ఇంకా పూరి అండ్ చట్నీ ఉండింది. ఇంకా చట్నీ వేసేసి ఇంకా పెట్టేశాను. ఇంకా నేను ఫాస్టింగ్ లో ఉన్నాను అన్నమాట. ఇంకా నేను తినలేదు. ఇంకా ఇక్కడ బయలుదేరుతున్నాం అనమాట. పొలతలకి వెళ్తున్నాము. మీలో ఎవరికైనా పొలతలు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో మా కడప నుంచి ఒక 45 minutes to 1 hour అలా పడుతుంది అనమాట. ఇంకా చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. లాస్ట్ సోమవారం కదా ఇంకా చాలా మంది వెళ్తున్నారు ఆటోలలో, ట్రాక్టర్ అట్లా. సో ఇంకా మీకు అక్కడికి వెళ్ళాక నేను చూపిస్తాను ఏంటి అనేది.
ఇది మొత్తము కొండలన్నమాట. మొత్తం ఘాట్ సెక్షన్ వస్తుంది. ఇక్కడంతా ఘాట్ సెక్షనే అన్నమాట. సో, చాలా బావుంటుంది. ఇంకా వెదర్ గూడా మరీ ఏం వేడిగా గూడా ఏం లేదు. సో, ఎలాగైనా ఇప్పుడు సీజనే అది కదా! ఇంకా వేడి అంత ఏం అనిపిచ్చదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళేసొచ్చాము. నేను ప్రతి ఇయర్ వెళ్తానన్నమాట కొలతలకి. సో, ఇంక టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా పైన అన్నమాట టెంపుల్. ఇంకా పైకెళ్ళేసి ఇంక ఇక్కడ 365 ఒత్తులు పెట్టుకుంటున్నాను. ఇంకా పసుపు, ఇంకా అది కుంకుమ రాసేసుకొని ఇంకా ముగ్గేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా నేనైతే ఈసారి ఇంకా చేత్తోనే చేశానన్నమాట ఒత్తులు. నేను ప్రతి ఇయర్ ప్రతి దగ్గర కూడా నేను చేత్తోనే చేసి పెడతాను ఇంకా ఒత్తులనేది. సో, ఇప్పుడు దూది అట్లా దొరకడం లేదని చెప్పేసి ఇంకో తీసుకుంటున్నాం కానీ ఇంకా నా దగ్గర కొంచెం ఉండింటే ఇంకా నేను చేత్తోనే చేశానన్నమాట ఇక్కడ. చేత్తోనే చేసి ఇంకా పెట్టాను అక్కడ. ఇంకా ఆ తర్వాత ఇక్కడ దీపమంతా పెట్టేసాక ఇక్కడ దర్శనానికి వెళ్తున్నామనమాట. ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంది. ఎంత క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ ఉంది. మళ్ళీ అటు సైడ్ కూడా ఇంకా ₹100 టికెట్స్ అంట, 500 అంట. సో, అలా కూడా ఉన్నాయన్నమాట. అక్కడ చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ ఉంది. సో, ఇంకా అట్లా ఎక్స్‌ప్లోర్ చేసి మీకు చూపిద్దామని చెప్పి కొండలన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎంతమంది చూడు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. చాలా వెహికల్స్ పార్కింగ్ కానీ ఫుల్ రష్ ఉన్నారన్నమాట ఇక్కడ.
ఆ తర్వాత ఇంకా దర్శనం అయిపోయి ఇంక ఇక్కడ అన్నప్రసాదంకి వచ్చామన్నమాట. ఇది ఇక్కడ అన్న సత్రం అన్నమాట. ఇదంతా ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి. సో ప్లేస్ అనేది లేదు కూర్చోడానికి కూడా. సో ఒక ప్లేట్ మాత్రమే తీసుకొని ఇంకా నేను మా హస్బెండ్ జస్ట్ ప్రసాదం కాబట్టి అలా తినేసి వచ్చాము. ఇంకా నేను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి ఇంకా దీపం అయి పెట్టేసి ఇంకా దర్శనం చేసుకొని వచ్చి ఇంకా లైట్గా అట్లా తినేసి ఇంకా వచ్చాము. ఆ తర్వాత ఇంక ఇక్కడ అక్క దేవతలు అన్నమాట. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఇంకా ఏదైనా కోరికలు ఉంటే ఇక చెట్టుకి ఉయ్యాల అట్లా కట్టడము. సో పిల్లలు లేని వాళ్ళైతే ఇంక ఇక్కడ వరపడుతూ ఉంటారన్నమాట. ఇంకా అలా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అక్క దేవతలు ఇంకా ఇక్కడ కూడా అమ్మవారిని లోపల దర్శించుకొని ఇంకా వచ్చామన్నమాట. సో ఇంకా ఆ తర్వాత ఇంకా బయలుదేరేసామనమాట ఇంక ఇంటికి. అక్కడ చాలా అంటే చాలా షాపింగ్స్ కానీ, సో గాజులు కానీ, జ్యువెల్లరీస్ కానీ చాలా ఉన్నాయి షాపింగ్ అలా చేసేటియి. ఇంకా దీపుకి స్కూల్ టైమ్ అవుతుంది. మళ్ళీ తీసుకొని రావాలి కదా! ఇంకా వెళ్ళే లోపల 45 మినిట్స్ టు 1 అవర్ అలా పడుతుందని చెప్పేసి ఇంకా బయలుదేరామన్నమాట. సో ఇంకా వెళ్ళే దారిలో అంతా పూల చెట్లే అన్నమాట. చామంతి పూలు అక్కడ ఇంకా అమ్ముతున్నారు. తీసుకుందాము అని అనుకున్నాను. ఇంకా అక్కడ ఫోన్ పే లేదని చెప్పేసి ఇంకా తీసుకోలేదన్నమాట. ఎంత బాగా అనిపించాయి ఆ పూలను చూస్తే. సో ఫైనలీ అయితే ఇంటికి వచ్చేసాము. సో నా వాయిస్ చూస్తే అర్థమవుతుంది, ఫుల్ కోల్డ్ అయిపోయింది. కంటిన్యూగా హెడ్ బాత్ చేస్తున్నా కదా, అందుకోసం ఫుల్ కోల్డ్ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు దీపు కూడా వచ్చాడు. ఇంకా స్కూల్ టైం అయింది, ఇంకా పిలుచుకొని వచ్చారనమాట మా హస్బెండ్. ఇంకా కింద ఉన్నాడు, వస్తున్నాడు అనమాట. సో కొంచెం ఆవిరి పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో కుదిరితే నేను కంటిన్యూ చేస్తాను వ్లాగ్. సో ఓపిక ఉంటే, లేదంటే ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తాను. టైం ఉంటే నేను ఖచ్చితంగా వీడియో కంటిన్యూ చేస్తాను. హలో, సో టైం అయితే ప్రజెంట్ 9 అవుతుంది నైట్. సో లిటరలీ నాకైతే అస్సలు థ్రోట్ పెయిన్ అస్సలు ఎక్కువ అయిపోతుంది, అస్సలు తగ్గలేదు. సో చాలా టైర్డ్ ఉన్నాను. సో ఫుల్ హెయిర్కి మొత్తం ఆయిల్ అప్లై చేసి సో కొంచెం రిలాక్స్గా ఉన్నాను. కొంచెం చాలా డేస్ అయిపోయింది హెయిర్కి ఆయిల్ లేక, బికాజ్ కార్తీక మాసం కదా. సో హెడ్ బాత్ ఎక్కువ అయిపోయింది. మా చిన్నోడు ఫుల్ అల్లరి చేస్తున్నాడు. ఈయనను పట్టుకొనే సగం టైం సరిపోతుంది. ఇంకా రెస్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి మనకి. సో పిల్లలను పట్టుకొనే సరిపోతుంది. ఇంకా వాళ్ళకి తినిపించాలి, నీళ్ళు పోయాలి, ఇంకా అదంతా ఇంకా బాగున్నా బాగాలేకపోయినా ఇంకా కంపల్సరీ ఇది మాత్రం చేయాలి వీళ్ళకి. సో ఇంకెంత అల్లరి చేస్తున్నాడు ఉండండి. సో మా హస్బెండ్ పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ ఈయన అస్సలు ఉండడు, ఏడుస్తాడు. ఇంకా నా దగ్గర రావాలని ట్రై చేస్తాడు. ఇంకా తప్పదు కదా, ఇంకా పట్టుకోవాలి.
సో ఆయన మాత్రం బాగా హెల్ప్ చేస్తారు, పట్టుకోవడానికి చూస్తాడు, కానీ అస్సలు ఉండడు. వచ్చినాడు ఏమి. సో మీరు ఈ కార్తీక లాస్ట్ సోమవారం ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. సో నేనైతే వెళ్ళి వచ్చాను, చూపించాను కదా, పొలతలు వెళ్ళి వచ్చాను. సో అక్కడ చాలా ఫేమస్ అన్నమాట పొలతలు, నాకు చాలా ఇష్టము. సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ ఇడ్లీ తాగడానికి వెళ్ళారు. సో ఇంకా ఇడ్లీ తినేసి ఇంకా టాబ్లెట్స్ కూడా తెచ్చారు ఈవినింగ్, వేసుకున్నాను. సో మళ్ళీ ఇప్పుడు తినేసి ఇంకొక టాబ్లెట్ ఉంది, వేసుకుంటాను. సో హెడేక్ కూడా ఫుల్ ఉంది, చాలా హెడేక్ ఉంది. సో ఇంకా తిని పడుకుందామన్న ట్రై చేస్తున్నా కూడా సో ఆ పెయిన్కి హెడేక్ అసలు నిద్ర పట్టట్లేదు. సో ఇప్పుడు తినేసి టాబ్లెట్ వేసుకొని చూస్తాను, బెటర్గా ఉంటే సో కొంచెం పడుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంకా టైం 11:30 అవుతుందన్నమాట. ఇంకా అయ్యప్ప స్వామి మెరవని వచ్చారనమాట ఇంటి దగ్గరికి. సో అయ్యప్ప స్వాములంతా భజనతో ఇంకా అంత బాగా జరిగిందన్నమాట. ఇంకా ఇంటి దగ్గర ఇంకా వచ్చింటే ఇంకా టెంకాయ అవి ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకొని వచ్చామన్నమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. బాయ్.